శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజున ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చిన పదం జై శ్రీరామ్. అంగరంగ వైభవంగా ఆ బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ చేశారు. అందరూ కన్నులారా వీక్షించి ఆయన ఆశీర్వాదాన్ని పొందుంటారు. అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే, కొంతమందికి తెలియచ్చు, ఇంకొంతమంది తెలియకపోవచ్చు. అయోధ్య రాముడికి మోడీ తెచ్చిన కానుక ఏంటి అని అందరికీ సందేహం ఉంటుంది. చేతిలో ఏదో ఎర్రటి క్లాతు, దాని మీద ఏదో గోపురంలాగా ఉంది కదా, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు అయోధ్యలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ్లాలాను సన్మానించారు. ప్రధాని మోదీ చేతిలో ప్రత్యేక వెండి పళ్ళెంతో రామ్లాలా కోర్టుకు చేరుకున్నారు. ఈ పలకకు వెండి పందిరి కూడా ఉండేది. చివరగా వెండి గుడి యొక్క మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి మరియు దేవుని ఆరాధనపై దాని విశ్వాసం ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తానన్నమాట. మతపరమైన వేడుకల సమయంలో దేవతలను అలంకరించడానికి మరియు కీర్తించటానికి వెండి పందిరిని బహుమతిగా ఇస్తారు. పురాతన కాలంలో రాజులు సింహాసనంపై వెండి పందిరిని ఉంచుతారు. రాముడు రఘువంశీకి చెందినవాడు మరియు అతను అయోధ్య యొక్క రాజపదాన్ని నిర్వహించాడు కాబట్టి, అతను రాజుకు చిహ్నంగా ఉన్నాడు కాబట్టి అతనికి గౌరవ చిహ్నంగా వెండి గొడుగును సమర్పించారు. మత విశ్వాసం ప్రకారం వెండి పందిరి శక్తిని సూచిస్తుంది. రాజుకు పక్షపతి అనే బిరుదును ఇవ్వటానికి వెండి గొడుగును ఉపయోగించబడుతుంది మరియు దేవతలకు ఈ వెండి గొడుగు వారి ప్రకాశ మండలానికి చిహ్నము. హిందూ మతంలో విష్ణువు క్షీరసాగరంలో చల్లారినట్లు చిత్రీకరించబడింది. అతని తలపై పాము పందిరి రూపంలో ఉంటుంది. మహాలక్ష్మి విగ్రహంలో ఒక ఏనుగు తన తొండం నుండి నీటిని కురిపించినట్లు చూపబడింది. ఈ గొడుగు హిందూ మతంలోని దేవతలు మరియు దేవతల యొక్క దైవిక శక్తిని సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఆలయంలో శ్రీరాముని విగ్రహంపై ఉంచిన ఛత్రం ఆయన వైభవాన్ని తెలియచేస్తుంది. ఈ వెండి గొడుగు శ్రీరాముని రఘుకుల వంశానికి కూడా సూచిస్తుంది. రామ్లాలా విగ్రహంలోని వెండి పందిరి కూడా అతని ప్రకాశం మరియు కీర్తిని సూచిస్తుంది. మొత్తానికి మోడీ గారు తెచ్చింది ఏంటంటే, రాముల వారికి వెండి గొడుగు తీసుకొచ్చారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.